ఫ్రెండ్స్ అప్పుడైతే నేను భయంకరమైన సిచ్యువేషన్ని ఫేస్ చేశాను. నేను ఒకటి చూసాననమాట. సో అదేంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పార్ట్ 2 చూడాల్సిందే తప్పదు. ఎందుకంటే వీడియో 40 మినిట్స్ లెంత్ రావడం వల్ల నేను దాన్ని 2 పార్ట్స్‌గా విడదీసి పెడుతున్నాను. పార్ట్ 2 వచ్చేసి ఫ్రైడే రోజు వస్తుంది. ఖచ్చితంగా చూసేయండి. ఇక్కడ నుంచి నేను వేసుకున్న క్యాంప్ దగ్గర నుంచి దూరంగా ఉంది. ఏదో సంథింగ్ సౌండ్ వచ్చింది. అదేంటో తెలియట్లేదు. అండ్ నాకు ఎవరు నిల్చున్నట్టు కనిపించింది. అక్కడ వెయిట్ చేసి వెళ్ళాలి తప్పదు. పాములుంటాయి ఏముంటాయో తెలియట్లేదు. కానీ వెళ్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా భయమేస్తుంది. బట్ తప్పదు. నైట్ అంతా భయంతో పడుకోవడం కంటే ఒకసారి భయపడుతూ వెళ్ళడం బెటర్. ఒక్క నిమిషం. ఓకే లైటా, థ్యాంక్ గాడ్. నా క్యాంపింగ్ వస్తుంది. టెంట్ ఫైర్ కూడా అలాగే వదిలేసి వచ్చాను. ఫైర్ అవుతుంది, అది కనిపించట్లేదు. కానీ ఇది సౌండ్స్ వస్తున్నాయి, ఏంటి అర్థం కావట్లేదు. అమ్మో ఇంత చీకటిగా ఉందండి అసలు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పటి వరకు నాకైతే తెలీదు నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందని. చూడండి అసలు ఇంత చీకట, అసలు ఇంత చీకటి, ఇంత నిశ్శబ్దం, అసలు సౌండే లేదు. ఇదిగోండి, ఇది కూడా డబుల్ లైట్ వేస్తే పని చేయట్లేదు. ఒక్క నిమిషం. ఇది కూడా సింగిల్ సైడ్ లైట్ వేసాను అనమాట. సౌండ్ వస్తుంది ఏదో. సౌండ్ కింద పడిపోయాను ఫ్రెండ్స్. చాలా భయం వేసింది అసలు. నేను కనిపించట్లేదు కానీ అసలు నా లైట్లో, నా పెద్ద లైట్ ఇంకొకటి ఉంటుంది కదా, అందులో ఛార్జింగ్ అయిపోయింది అనమాట. చాలా భయం వేసింది. పడిపోయాను, ఇదంతా దెబ్బ తాకిపోయింది. ఇదిగోండి మట్టిలో పడిపోయాను. చాలా టెన్షన్ అవుతుంది. బట్ నైట్ తప్పదు, స్టే చేయక తప్పదు. ఇంత భయంకరంగా ఉందండి ఈరోజు అసలు ఆ సిచ్యువేషన్. కానీ సోలో క్యాంపింగ్ అంటే ఇవన్నీ తప్పదని చెప్పి డే చేసి వచ్చాను. యాక్చువల్లీ శివయ్య ఉన్నాడనే ధైర్యంతో ఉంటున్నాను. కానీ సారీ, మాట కూడా తడబడుతుంది. దేవుడు ఉన్నాడనే ధైర్యంతో ఉంటున్నాను కానీ చాలా భయం వేసింది. లిటరలీ 2 కాళ్ళు దెబ్బలు తాకినాయి. చూపించలేను యాక్చువల్లీ, ఇక్కడ దాకా తీయాల్సి వస్తుంది. సో అందుకే తీయట్లే. కానీ దెబ్బ తాకింది ఇక్కడ బాగా. అలా సౌండ్ వచ్చేసరికి భయం వేసింది అసలు. అంటే 2 టైమ్స్ వచ్చింది. ఫస్ట్ ఒకసారి వచ్చింది, నేను అక్కడ దాకా వెళ్ళాను కదా ఫస్ట్ చూపించడానికి. అప్పుడు నేను వీడియో ఆఫ్ చేసి టర్న్ అవుదాం అనుకునే టైంలో ఒకసారి సౌండ్ వచ్చింది. మళ్ళీ దాన్ని క్యాప్చర్ చేద్దామని నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. అప్పటికి మళ్ళీ పెద్ద సౌండ్ వచ్చింది. అందుకే భయం వేసి పరిగెట్టుకొని వచ్చాను. వెళ్ళాలని ఉంది కానీ టెన్షన్గా ఉంది. ఎందుకంటే నాకు ఎవరో అక్కడ నించున్నట్టు అనిపించింది, అందుకని వెళ్ళినా. లేకపోతే ఆగేదాన్ని. బట్ అక్కడ నాకు ఎందుకో అనిపించింది, అంటే ఎవరైనా ఉన్నారేమో. మనుషులు అయితే ఏం భయం ఉంది కానీ అయితే మా అయితే ఏమంటారు, ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తారు కెమెరాస్, లేదంటే ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేసి వచ్చినా కూడా సరే వాళ్ళ మీద అటాక్ చేయొచ్చు. కానీ నెగిటివ్ ఎనర్జీస్ అంటే మనం అటాక్ చేయడానికి కూడా ఏమి ఉండదు, దేవుడు కాపాడటం తప్ప. అందుకే భయం వేసి పరిగెట్టుకొని వచ్చాను. అండ్ ముఖ్యంగా నాకు జంతువులు అంటే చాలా భయం. నక్కలు, లేదంటే చీతాస్ అంటే భయం. సో అందుకని కొంచెం భయం వేసింది అనమాట. ఛార్జింగ్ పెట్టి మళ్ళీ వెళ్తాను. ఇప్పుడు టైం ఎంతో అవ్వట్లేదు, జస్ట్ 10:30 అవుతుంది. నా మొబైల్ కూడా లోపలే పడేసాను ఛార్జింగ్ పెట్టి ఇచ్చా. సరే నేను ఈ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ చూపిస్తాను. వెళ్దాం ఖచ్చితంగా, అక్కడికి వెళ్ళి వీడియో తీద్దాం. ఇక్కడ నుంచి నేను వేసుకున్న క్యాంప్ దగ్గర నుంచి దూరంగా ఉంది. ఏదో సంథింగ్ సౌండ్ వచ్చింది.
అదేంటో తెలియట్లేదు. అండ్ నాకు ఎవరు నించున్నట్టు కనిపించింది అక్కడ. వెయిట్ చేసి వెళ్ళాలి, తప్పదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరో ఉన్నారనిపిస్తుంది. ఎవరని తెలియట్లేదు కానీ చాలా సౌండ్ వస్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. చాలా భయం వేస్తుంది. అనవసరంగా వచ్చాననిపిస్తుంది. బట్ తప్పట్లేదు. ఇందాక సౌండ్ వచ్చింది కదా అని చెప్పి వచ్చాను. ఎవరక్కడ? ఎవరైనా ఉంటే మాట్లాడండి. మనుషులైతే మాత్రం ఖచ్చితంగా మీకు ఉంటుంది. నా దగ్గర నైఫ్ ఉంది, చెప్తున్నాను. వదిలేదు లేదు. మనుషులైతే ఖచ్చితంగా. నేను పోలీసులకు కూడా ఫోన్ చేస్తున్నాను. ముందే చెప్తున్నాను, ఎవరైనా ఉంటే కనిపించండి ప్లీజ్. భయపెట్టొద్దు దయచేసి. బయటకు రండి. నేను భయపడుతున్నానని మాత్రం అనుకోవద్దు. మర్యాదగా చెప్తున్నాను, బయటకు రండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాతీతకాయం ప్రకీర్తి ప్రదాయం శివయ్య. రేయ్, ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు పడతాయి చెప్తున్నాను. నా దగ్గర కత్తి ఉంది. భయపెట్టాలని ప్రయత్నించొద్దు. చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. ఏవేవో కనిపిస్తున్నాయి ఇక్కడ. చాలా చీకటిగా ఉంది. యాక్చువల్లీ నా టెంట్ నుంచి నేను చాలా దూరంగా వచ్చాను. భయంతో పరిగెట్టాను టెంట్ వైపు వెళ్దామని. కానీ ఇక్కడ నుంచి చాలా దూరంగా ఉంది. టెంట్ కూడా కనిపించట్లేదు. ఎంత దూరం అయితే ఉందో కూడా తెలియట్లేదు. ఏదో సౌండ్స్ వస్తున్నాయి, తెలియట్లేదు. ప్లీజ్ ఎవరైనా ఉంటే బయటికి రండి. చాలా భయంగా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. ఏదో కనిపిస్తుంది. దూరంగా లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చాను, ఇక్కడ డెడ్ ఎండ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఏం తెలియట్లేదు అసలు. చెట్లు ఎక్కువగా ఉన్నాయి, చీకటిగా ఉంది. నాకేమో గోప్రో పని చేయట్లేదు, అందుకే మొబైల్ ఆన్ చేసుకున్నాను. అట్లీస్ట్ మొబైల్ టార్చ్ అయినా ఉందనేసి. నేను తెచ్చుకున్న పెద్ద లైట్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. హలో, ఎవరైనా ఉన్నారా? సౌండ్ చేస్తుంది ఎవరు? ప్లీజ్ ఎవరైనా ఉంటే ముందుకు రండి. వెనకాల నుండి భయపెట్టాలని ట్రై చేయదు ప్లీజ్. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. చాలా భయంగా ఉంది, ఎందుకంటే నా టార్చ్ కూడా ఆగిపోయింది. మొబైల్ టార్చ్ తప్ప నాకు వేరే సోర్స్ లేదు. ఇక్కడ చాలా భయం వేస్తుంది. వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. ఇంకా టెంట్ దగ్గరికి ఎలా వెళ్ళాలో కూడా తెలియట్లేదు. కాస్త ముందుకెళ్ళి చూస్తాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ లైట్ పెట్టాను. మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు, కానీ వీడియోలో మీకు ఏదైనా కనిపిస్తుందా అక్కడ? ఒకసారి చూడండి. నేను మార్క్ చేసి చూపిస్తాను కావాలంటే. నేను వీడియో ఎడిటింగ్లో నాకైతే కనిపిస్తుంది. ఇక్కడ భయంగా ఉంది యాక్చువల్లీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నైట్ అయితే అసలు చాలా భయంకరమైన సౌండ్స్. అసలు ఎంత భయంకరంగా అంటే అందులో కొరివిదయం అరుస్తున్నట్టు ఆ సౌండ్స్ అయితే నిజంగా
ఇంత భయంకరంగా వచ్చినాయంటే లాస్ట్ వీడియోకి వచ్చినప్పుడు నేను లాస్ట్ వీడియోకి వెళ్ళినా కదా ఆ క్యాంపింగ్ దగ్గర అట్లా వచ్చిన అరుపుల కంటే ఇది చాలా డిఫరెంట్గా వచ్చింది. అదైతే కనీసం నక్కలు కుక్కలు ఏవో అరుస్తున్నట్టు భయంకరంగా బయట అన్ని గొడవ పడుతున్నట్టు సౌండ్ వచ్చింది. కానీ ఇక్కడ అలా కాదు, ఏదో అరుస్తుంది, అది ఏంటో తెలియట్లా. వెళ్ళి చూద్దామా అనేసి ట్రై చేసా. అక్కడేదో సౌండ్ వచ్చేసరికి పరిగెట్టుకొని వస్తూ కింద పడిపోయాను. ఇదిగో నైట్ అదే ఇక్కడ దెబ్బ తాకింది లోపల. సో 2 కాళ్ళకి దెబ్బలు తాకి దడలమని పడిపోయినా. సో ఇక భయం వేసి వెళ్ళడానికి అయితే ట్రై చేయలేదు. మళ్ళీ ఒకసారి వెళ్ళేసి చూసేసి వచ్చాను, కానీ నాకైతే ఇంకా అనిపించలేదు. కానీ సౌండ్లు మాత్రం భయంకరంగా వచ్చినాయి. అసలు 2:30కి కూడా సౌండ్స్ వచ్చాయి. మళ్ళీ నేను వెళ్ళొచ్చాక కూడా సౌండ్స్ వచ్చాయి. నాకు ఏదో టెంట్కి నియర్ బైలో ఉన్నట్టు ఏదో సౌండ్స్ గట్టిగా వస్తున్నాయి. చాలా నిద్ర లేదు, ఏం లేదు. నెక్స్ట్ ఈ లొకేషన్కి అయితే రాను ఇంకా నాకు తెలిసి, ఎందుకంటే ఇంత భయంకరంగా ఉంది కదా, భయం వేస్తుంది. నేను నైట్ ఈ లోపల దాకా రాలేకపోయాను అనమాట, లైటింగ్ లేదు కదా. సో భయం వేసి రాలేదు. అలా అయితే ఉన్నాయి మొత్తం చెట్ల మధ్యలోంచి. సో నాకు తెలిసి ఇక్కడ ఎవరో నడిచి అయితే వచ్చారు ఇంతకుముందు, అంటే ఇది ఒక దారిలాగా ఏర్పడింది. కానీ నైట్ అయితే నాకు ఇక్కడ నుంచే సౌండ్స్ వచ్చాయి, అందుకే వచ్చాను. నా డ్రింక్ అక్కడెక్కడో కనిపిస్తుంది చూడండి లాస్ట్కి, మేబీ కనిపిస్తలేదు ఇందులోంచి చిన్నగా. కాఫీ పెట్టుకుందాం అనుకున్నాను, బట్ గిన్నెలు కడగలేదు కదా, కడగడానికి కూడా ఇక్కడ బాగాలేవు వాటర్, అందుకే డైరెక్ట్ ప్యాక్ చేసుకొని వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత కాఫీ తాగు. సౌండ్స్ ఇంకా వస్తున్నాయి చూడండి, చిన్న చిన్న. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా ఈ లొకేషన్ నుంచి ఇప్పుడు నేనైతే వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ ఇంకొక లొకేషన్లో ఇంకొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ మై ఛానల్. అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, నా నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తాయి మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే కామెంట్లో పిన్ చేసేయండి, అదే కామెంట్లో చెప్పేసేయండి, అక్కడే మాట్లాడుకుందాం. అండ్ దీంతో పడ్డ కష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ బాగుంది, హ్యాపీగా నిద్రపోవడానికి. అంటే ప్లేస్ బాగుంది, కానీ నిద్ర అయితే రాలేదు నైట్ వచ్చిన సౌండ్లకి. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకో కొంచెం కొత్తగా ఇంకా మంచి మంచి లొకేషన్స్లో మంచి మంచి ప్లేసెస్లో క్యాంపింగ్స్ చేస్తూ ఉందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.